హాయ్ అండి. ఈరోజు నేను మీకు ఒక కప్పు పాలతో కలాకండ్ చేసి చూపిస్తాను. చాలా బాగుంటుందండి. ఇది చాలా వేగం అయిపోతుంది. మార్కెట్ కన్నా సూపర్ సాఫ్ట్గా వస్తుందండి. ఇదిగో చూడండి, ఇంత బాగుంటుంది. ఇది చాలా బాగుంటుందండి. నిమిషాల్లో అయిపోతుంది. రండి, ఇది ఎలా చేస్తారో చెప్తాను. నమస్కారం. పుణ్య సొయ్యలో అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఈరోజు నేను మీకు మార్కెట్ కన్నా మంచిగా సూపర్ సాఫ్ట్ కలాకండ్ రెసిపీ చెప్తానండి. ఒక కప్పు పాలతో అయిపోతుంది ఇది. దీనికి ఏం ఎక్కువ అక్కర్లేదు, సామాన్లు ఏమీను. 10 నిమిషాల్లో రెడీ అయిపోతుంది. రండి, ఇది ఎలా చేస్తారో చెప్తాను. చూడండి, 3 బ్రెడ్ పీసులు తీసుకున్నాను. దానికి కార్నర్స్ కట్ చేసేస్తాను. ఎందుకంటే కలాకండ్ తెల్లగా ఉంటుంది, సో ఈ రెడ్ కలర్ రాకూడదని కట్ చేసేయాలి. ఇగో కార్నర్స్ తీసేయాలి. ఈ కార్నర్స్ పారీకూడదండి. ఇది మీరు మిక్సీలో జార్లోని ఒక మాట గ్రైండ్ చేసుకున్నారనుకోండి, బ్రెడ్ క్రమ్స్ రెడీ అయిపోతుంది. సరే, ఇలాగా కార్నర్స్ నాలుగు పక్కలా తీసేసుకోవాలి. ఇలా తీసేసుకోవాలండి. ఇప్పుడు ఇది మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేసుకోవాలి. మిక్సీ జార్ తీసుకొని అందులో ఇది వేసుకొని కొంచెం దరదరగా గ్రైండ్ చేసుకోవాలి. మరి మెత్తగా చేసికూడదు. ఇలాగా గ్రైండ్ చేసుకోవాలి. చూసారా, మరి మెత్తగా చేసికూడదు. ఇలా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక మూకుడు తీసుకున్నాను, గ్యాస్ మీద పెట్టుకున్నాను, కానీ గ్యాస్ ఆన్ చేయలేదండి. అందులోని 1 కప్పు పాలు పోసుకున్నాను. అలాగే అందులోనే 1 కప్పు మిల్క్ పౌడర్ వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు గ్యాస్ ఆన్ చేయక్కర్లేదు. పచ్చిపాలలోనే, అంటే పాలు మరిగిన పాలే, కానీ చల్లగా అయిపోయి చల్లారబెట్టిన పాలు ఇవి. వేడి పాలలో ఎప్పుడు కూడా మిల్క్ పౌడర్ వేయకూడదు. వేసారనుకోండి అది బాగుండదు, విరిగిపోతుంది. అందుకని చూడండి, ఇలా వేయాలి. ఇప్పుడు ఇంకో 1/2 కప్పు మిల్క్ పౌడర్, అంటే టోటల్గా 1.5 కప్పు మిల్క్ పౌడరు వేయాలి 1 కప్పు పాలకి. ఇలా కలుపుకోవాలండి. 1/2 కప్పు పంచదార, ఆ కప్పుతోనే 1/2 కప్పు పంచదార వేసుకొని కలుపుకోవాలి. ఈ 3 బాగా కలుపుకోవాలి. చూడండి, బాగా కలిసిపోతుందండి ఇది. గ్యాస్ ఆన్ చేసుకొని దాన్ని ఇలా కలుపుతూ ఉండాలి. వదిలేకూడదు, కంటిన్యూస్ కలపాలండి. కలుపుతున్న గుద్ది అది కొంచెం ఇలాగా దానిదార అయిపోతుంది. అంటే కొంచెం ఉండలు చిన్న గ్రెయిన్స్ లాగా వస్తాయి దానికి. సరే, ఇప్పుడు అవ్వదు. ఒక 2 నిమిషాలు పోయిన తర్వాత కలాకండ్ లాగా ఇది వచ్చేస్తుంది. అండి, ఉడుకుతుంది, గుద్ది దగ్గర అవుతుంది. ఇప్పుడు ఇందులోని యాలక్పళ్ళు పౌడరు, 4 యాలక్పళ్ళు పౌడర్ చేసుకున్నాను, అది వేసాను. ఇప్పుడు ఏం చేయాలంటే బ్రెడ్ మనం చేసుకున్నాం కదా మిక్సీలోని, ఆ బ్రెడ్ వేసేయాలి. వేసి కలపాలి. దగ్గర అయిపోతుంది చూడండి వేగానే. ఎంత బాగా వచ్చిందో కలాకండ్లా రెడీ అయిపోతుంది. అదిగో చూడండి. ఇంకో 2 నిమిషాలు ఇలాగా కలపాలి. మరీ దగ్గర చేసికూడదు, ఇలా కలపాలి. ఇప్పుడు ఇందులోని 1 చెంచా నెయ్యి, 1 చెంచా నెయ్యి వేయాలండి. వేసి కలపాలి. ఇదిగో చూడండి, ఇలా కలుపుతూ ఉంటే అడుగు అంటకుండా చక్కగా ఉంటుంది. ఇగో దగ్గర అయిపోయింది చూసారా. ఇగో ఇలా అయిపోతుంది. అంత వేగంగా అయిపోయింది చూడండి. ఎక్కువ టైం పట్టదు దీనికి, అంతే టేస్టీగా కూడా ఉంటుంది. ఇక చూసారా, ఇలా అయిపోతున్నది. దగ్గర పడిపోయింది చూసారా. ఇగో మార్కెట్ కన్నా బాగా వస్తుందండి ఇది కలాకండ్. ఇగో ఇలా అయిపోయింది చూసారా. ఇప్పుడు ఇదేం చేస్తామంటే గ్యాస్ బంద్ చేస్తాను. గ్యాస్ వేసి 2 నిమిషాలు చల్లారి పెట్టాలి, ఎక్కువ కాదు. 1 టిన్ను తీసుకున్నాను, దానికి కొంచెం నెయ్యి రాస్తున్నాను. కొంచెం నెయ్యి అప్లై చేయాలి దానికి. ఇగో చూడు, 4 పక్కల రాసేసుకొని దాని మీద ఒక బటర్ పేపర్ ఇది పెట్టుకోవాలి. టిన్ను మీద బటర్ పేపర్ పెట్టుకున్నాను. బటర్ పేపర్ కూడా నెయ్యి రాసుకున్నాను. ఇప్పుడు కొంచెం దాని మీద డ్రై ఫ్రూట్స్ వేస్తున్నాను. బాదాం, కాజు, పిస్తా, కొంచెం టూటీ ఫ్రూటీ ఇలా వేసుకున్నాను. సరే, గులాబీ రెక్కలు, కలర్ చాలా బాగుంటుంది గులాబీ రెక్కలు వేస్తే చూడ్డానికి. వేసుకున్నాను. ఇప్పుడు ఇది ఇందులో వేసుకొని సెట్ చేసుకోవాలి. ఇలాగా చూడండి, ఇలా వేసుకొని సెట్ చేసుకోవాలి నీట్గాను. ఎంత ఉందో అంత వేసేసుకోవాలండి. వేసుకొని
మన కలాకండ్ల షేప్లో కోసేసుకోవాలి. మీరు ఎలాంటి షేప్ పెట్టినా పర్వాలేదు. ఇదిగో ఇలా పెట్టి సెట్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రిడ్జ్లోని ఒక 10 నిమిషాలు పెట్టుకోవాలి గట్టిపడడానికి. లేదు బయట పెడతాను అంటే ఫ్యాన్ కింద పెట్టుకున్నారనుకోండి, అరగంట టైం పట్టేస్తుంది. అందుకని ఫ్రిడ్జ్లో పెడితే ఒక 10 మినిట్స్లో ఇది సెట్ అయిపోతుంది. చూడండి 10 మినిట్స్ అయిపోయింది. సరే ఎంత బాగా సెట్ అయిపోయింది ఇది. ఇప్పుడు దీన్ని కొంచెం కార్నరు ఇలా తీసి ఒక ప్లేట్లో తీసుకోవచ్చు. చూసారా ఎంతో సాఫ్ట్గా ఉన్న సూపర్ సాఫ్ట్ కలాకంద్ రెడీ అయిపోయింది. చూసారండి అంటుకోకుండా వచ్చేసింది. ఎంత బాగా వచ్చిందో చూసారా. ఇప్పుడు దీన్ని ముక్కలుగా కట్ చేసుకుంటాను అండి. దీని మీద చాందీ కవర్కి వేసుకున్నాను. మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేకపోతే అవసరం లేదు. ఇదిగో చూసారా ఎంత బాగా వచ్చిందో, ఎంత సాఫ్ట్గా ఉంది. మార్కెట్ కన్నా బాగుంటుందండి. ఇదిగో చూడండి ఇంత బాగా వస్తుందండి. చాలా వేగం కూడా అయిపోతుంది. మరి మీరు అందరూ చేసుకోండి, అందరికీ చేసి పెట్టండి. నా వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ షేర్ కూడా చేయండి. మళ్ళీ ఇంకో వీడియోతో కలుస్తాను. అంతవరకు సెలవు.